ఖైరతాబాద్ బడా గణేశుని రోజుకు 1,00,000కు పైగా ప్రజలు దర్శించుకుంటున్నారని తెలిపారు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్. సాయంత్రం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు ఉదయం దర్శనానికి వస్తే మంచిదని సూచించారు. ఇక 17న గణేశుడి నిమజ్జనం ఉంటుందన్నారు. 16న దర్శనాలకు అనుమతి ఉండదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నిమజ్జనానికి ట్యాంక్ బండ్ దగ్గర పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామన్నారు. బడా గణేశుడు నిమజ్జనానికి వెళ్లే రూట్లో పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న ఏసీపీతో విజయ్ ఫేస్ టు ఫేస్. మహాగణపతి వద్ద భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతుంది. సో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ రోజు రోజుకి కూడా భక్తుల తాకిడి పెరుగుతున్న కొద్దీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో వచ్చే భక్తులకి ఇబ్బందులు లేకుండా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకుంటున్నారు అన్నది మాట్లాడేందుకు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాం క్రౌడ్ అనేది మొత్తం కూడా పెరుగుతున్న పరిస్థితి రోజు రోజుకి. ఇప్పటి వరకు రోజు ఎంతమంది దర్శనానికి వస్తున్నట్లు మీరు నోటీస్ చేశారు? డైలీ ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంటుంది. బట్ ఈవినింగ్ చాలా ఫ్లడెడ్గా ఉంటుంది. దాదాపు డైలీ 1 lakh అబోనే దర్శనాలు చేస్తున్నారు. ఫస్ట్ వినాయక చవితి నాడు దాదాపుగా 1 lakh అబో అయింది. నెక్స్ట్ డే సండే వచ్చింది 2 lakhs వరకు వచ్చారు. కాబట్టి ఏంటంటే డే బై డే పెరిగిపోతున్నది. ఇప్పుడు కూడా మీరు చూడండి ఎంత క్రౌడ్ ఉంది. అక్కడ వరకు ఉంది, రైల్వే గేట్ వరకు క్రౌడ్ ఉంది. ఇక్కడనేమో అనేది మొత్తం రామరెడ్డి చికెన్ ఇదంతా క్రౌడే. కాబట్టి ఈ క్రౌడ్ను మేనేజ్ చేసేందుకు తప్పనిసరి మీరు చూస్తున్నారు కదా, మేము అహర్నిశలు దాదాపుగా ఇక్కడ ఒక 300 మంది పోలీసులు 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. 3 డిఎస్పీలు, దాదాపుగా 15 మంది ఇన్స్పెక్టర్స్, 30 మంది సబ్ ఇన్స్పెక్టర్సు, దాదాపుగా 300 మంది కానిస్టేబుల్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు ఇక్కడ. అయితే దీన్ని ఇప్పటివరకు అయితే మనం రెగ్యులర్గా దీన్ని మేనేజ్ చేయగలిగినాము. ఇప్పటివరకు రెగ్యులర్గా మేనేజ్ చేయగలము. ఇంకొక 2 రోజులు కూడా ఇదే విధంగా మేనేజ్ చేసినట్టయితే అంతా సాఫీగా జరుగుతుంది. మెయిన్గా ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లల్ని తీసుకొని కూడా దర్శనాలకు వస్తున్నారు. కొన్ని మిస్ అవుతున్న పరిస్థితి కూడా, చిన్నపిల్లలు మిస్ అయ్యే సందర్భాలు కూడా మనం చూసాము. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు దర్శనానికి వచ్చేవారికి? అంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? నేను చెప్పేది ఒకటే, చిన్నపిల్లల్ని తీసుకొని సాయంత్రం రాకండి. మార్నింగ్ టైంలో సుఖంగా ఉంటుంది దర్శనము. అప్ టు 10:30 వరకు సుఖంగానే ఉంది. ఆ టైంలో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఆ టైంలో వచ్చినట్టు ఇబ్బంది లేదు. చిన్నపిల్లలు ఇంత క్రౌడ్లో వచ్చినప్పుడు చేతు వదిలిపెట్టుకొని పోతున్నారు చిన్నపిల్లలు ఆ క్రౌడ్లో. అయ్యేటప్పటికి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత సరే మళ్ళీ మా దగ్గరికి వస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళను మనం మ్యాచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ మన జాగ్రత్తలు భక్తుల యొక్క జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకొని మాకు సహకరించాలి. వినాయక చవితి అన్న, వినాయక నిమజ్జనం అన్న అందరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణనాడు. సో 17వ తేదీ నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఉదయం 6:30 నిమజ్జన ప్రక్రియ స్టార్ట్ కావాలి అనే ఒక ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఉదయం 6 గంటలకే నిమజ్జనం మొదలు కావాలి. ఎందుకంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతి గావించినటువంటి గణపతి, బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్. ఇది భారతదేశం లోపల పేరెనికైనటువంటిది. తెలంగాణకే తలమానికలమైనటువంటి గణేషును తప్పనిసరిగా ఆ ఇమ్మర్షన్ డే నాడు, ఫైనల్ ఇమ్మర్షన్ డే నాడు మొట్టమొదట ఇమ్మర్షన్ ఇదే జరగాలి. ఇది జరిగిన తర్వాతనే మిగిలిన ఇమ్మర్షన్ జరుగుతాయి. కాబట్టి ఇది మార్నింగ్ ఇక్కడ నుంచి మేము 6 o'clock మేము స్టార్ట్ చేస్తే బై 1:30 వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. దానికోసమని ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క నిమజ్జనం యొక్క యాత్ర రూట్లో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నిమజ్జనం జరిగే దగ్గర కూడా పూర్తి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తిగా మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఇది భారీ సెట్ మనం చూస్తున్నాము. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు ముందు దర్శనాన్ని నిలిపివేయడం కావచ్చు, ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే 17వ తేదీ నిమజ్జనం అయితే 16వ తేదీ దర్శనాలు ఉంటాయా? ఆ రోజు 16వ తారీఖు నాడు టోటల్గా దర్శనాలు ఉండవండి. ఎందుకంటే 15 నాడు రాత్రే దర్శనాలు క్లోజ్ చేస్తాం. 15 నాడు రాత్రి నుంచి మేము దీన్ని పనిచేస్తాం. ఎందుకంటే -36 మాకేందంటే టోటల్గా ఒక చార్ట్ ఉంటుంది. అవర్లీ ఏమేమి పని చేయాలనేది -36లో మాకు స్టార్ట్ అవుతుంది. అంటే మాకు 15 నాడు రాత్రి 12 గంటల నుంచి పని మొదలవుతుంది ఇక్కడ. కాబట్టి 16 నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దర్శనాలు లేవు. ఎందుకంటే టోటల్గా ఈ రూప్ ఉండదు అక్కడ.
బ్యారికేడ్స్ ఇవన్నీ తీయడం జరుగుతుంది, పైన ఉన్నటువంటి ఏది మన షెడ్ తీయడం జరుగుతుంది, ఇవన్నీ తీయడం జరుగుతుంది. కాబట్టి ఒకరోజు మనకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 నెలలు దీన్ని కష్టపడి కన్స్ట్రక్ట్ చేసింది, మనం ఒక్క రోజు దీన్ని ఇప్పాల్సి ఉంటుంది. కాబట్టి 16 నాడు ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు లేవు, ఎవరు రాకూడదు, వచ్చి ఇబ్బంది పడకూడదు. సో ఇక్కడితో పాటు మెయిన్గా ట్యాంక్ బండ్ పైన ఇటు ఖైరతాబాద్ గగనాలు నిమజ్జనమయ్యే క్రెయిన్ కావచ్చు, లేకపోతే వేరే క్రెయిన్స్ వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు, నిమజ్జనానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ? పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా కమిషనర్ గారు, మా అడిషనల్ కమిషనర్ గారు అండ్ మా డీసీపీ గారు, మీకు తెలుసు మా కమిషనర్ సివి ఆనంద్ గారికి పూర్తి అనుభవం ఉంది, వారు రావడం జరిగింది. తర్వాత మా అడిషనల్ డీసీపీ విక్రమ్ సింగ్ మాన్ గారు అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ గారు కావచ్చు, మా డీసీపీ అక్షన్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా దీన్ని ఇక్కడ మేము అక్కడ మేధోమథనం జరిగినాం. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి మంచి ఫీల్ ఇవ్వాలి, ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. ఆ యొక్క గణేష్ని యొక్క నిమజ్జనం టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఫీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మనము ట్యాంక్ బండ్ పై నుంచి కూడా గణేష్ ఇమ్మర్షన్ యొక్క వ్యూ పాయింట్ పెట్టినాం అక్కడ ట్యాంక్ బండ్ పై నుంచి కూడా. ఎందుకంటే అందరూ నెక్లెస్ రోడ్ మీదకి రాకుండా ట్యాంక్ బండ్ మీదకి కూడా, ఎందుకంటే చాలా పెద్ద గణేశుడు చాలా బ్రహ్మాండంగా కనబడుతుంటుంది. కాబట్టి ట్యాంక్ బండ్ మీదకి కూడా ఈసారి పర్మిట్, అంటే అక్కంచెలు కూడా వ్యూ పాయింట్ ఉంది. కాబట్టి ఈ విధంగా పూర్తిగా ఎవరికైనా ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. ఏంటంటే రోటరీ నుంచి వచ్చే వాళ్ళను మనం ఎక్కడ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఆపేస్తాము. ఇక్కడ నుండి గణేష్ నుంచి పోయినటువంటి వాళ్ళను కూడా మనము అక్కడ కంపార్ట్మెంట్స్ మాదిరి చేయడం జరిగింది, కంపార్ట్మెంట్స్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత అక్కడ నుండి మన యొక్క గణేష్ని యొక్క ఇమర్షన్ను వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పూర్తిగా 16వ తేదీ అంటే 17వ తేదీ ఉదయం 6 గంటలకే గణేష్ని ఇక్కడ నుండి కదిలే విధంగా చర్యలు తీసుకుంటాము. 16వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యారిగేడ్స్ కావచ్చు, లేకపోతే ఈ భారీ సెట్టింగ్ మొత్తం కూడా తొలగించాలి, కొన్ని పనులు ఉంటాయి. కాబట్టి 16వ తేదీ దర్శనాలు ఉండవు. 17వ తేదీ ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ని కదిలించి దాదాపు మధ్యాహ్నం 1 గంటల లోపే నిమజ్జనం అయ్యే దిశగా చర్యలు తీసుకున్నాము. దాంతోపాటు ట్యాంక్ బండ్ పైన కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.